నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. గణపతి నవరాత్రోత్సవాలలో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో గల స్నేహానగర్ కాలనీలో వినాయక మండపం వద్ద గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి హోమం నిర్వహించారు. ప్రజలందరినీ సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లంగా దీవించాలని, విఘ్నాలను తొలగించి ఓ విఘ్నేశ్వర సల్లంగా దీవించయ్యా అంటూ వేడుకున్నారు. భజన పాటలతో మండప వాతావరణమంతా సందడి సందడిగా పండుగలా అగుపించింది. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత దుద్దెడ స్వరూపరాజయ్య, లడ్డూదాత అలవోజు సరితా సత్యనారాయణ, అర్చకులు మోహన్ శర్మ, కమిటీ మెంబర్స్, మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. గం 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 గణపతి, గం 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 గణపతి, గణములకధిపతి గణముగా నీ పూజలు చేసేమయ్యా. గం గం గణపతి, గణములకధిపతి గణముగా నీ పూజలు చేసేమయ్యా. దిగుమక తీరులో ఉన్నామయ్యా. గం గం గణేశ గణేశ, గం గం గణేశ గణేశ, గం గం గణేశ గణేశ. గణపతి బప్పా మోరియా. రాజాధిరాజులు లోకాలు ఏలగా, గణరాజుకి సాటిగా వేరెవరు లేరుగా. గం 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 గణేశ. రాజాధిరాజులు లోకాలు ఏలగా, గణరాజుకి సాటిగా వేరెవరు లేరుగా, వేరెవరు లేరుగా. ఏది మంచి మార్గము కంచికెళ్ళే ధర్మము, ఏది మంచి మార్గము కంచికెళ్ళే ధర్మము. దిగమక తీరులో ఉన్నామయ్యా. గణేశ 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 మా గణేశ, గణేశ 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 మా గణేశ. గం గం గణపతి, గణములకధిపతి గణముగా నీ పూజలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణోదిసీదసాదనం స్వాహా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతయే సర్వజనన్నేవ శమానయ స్వాహా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతయే మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతయే సర్వజనశమానయ స్వాహా. శ్రీ మహాగణాధిపతి హ్రీం గం గణపతయే సర్వజనశమానయ స్వాహా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం స్వాహా. ఓం ప్రముఖాయ నమః స్వాహా. ఓం సుప్రదీపాయ నమః స్వాహా. ఓం సుముఖాయ నమః స్వాహా. ఓం సురాధ్యక్షాయ నమః స్వాహా. ఓం మహాకాలాయ స్వాహా. ఓం మహాఫలాయ స్వాహా. ఓం హేరంబాయ స్వాహా. ఓం లంబజఠరాయ స్వాహా. ఓం హైగ్రీవాయ స్వాహా. ఓం మహోధరాయ స్వాహా. ఓం స్వరూపాయ నమః స్వాహా. ఓం ప్రమదాయ నమః స్వాహా. ఓం
प्राज्ञाय नमः स्वाहा ओम विघ्नकर्ते नमः स्वाहा ओम श्रीफले नमः स्वाहा ओम कृतिने नमः स्वाहा ओम बलोत्थिताय नमः स्वाहा ओम भवात्मजाय स्वाहा ओम पुष्टिने स्वाहा ओम प्रभवे स्वाहा ओम पुष्टो ओम कांतिमदे स्वाहा ओम कांतिमदे स्वाहा ओम धृतिमदे स्वाहा ओम कामिने स्वाहा ओम कवितपरप्रियाय स्वाहा ब्रह्मचारिणे स्वाहा ब्रह्म विद्युल्बले కంప్యూటర్ యుగమట మనుషులు మన బొమ్మలుగా మారేనుట 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 పదమెక్కి మూషికం సైరానికి పిలవగా సైరానికి పిలవగా సైరానికి పిలవగా గెలిచి మీ వాహనంగా మార్చావయ్యా గణేశ 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 మా గణేశ 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 మా గణేశ గం గం గణపతి గణముల గణపతి గణముగా నీ పూజలు చేసేమయ్యా గం గం గణపతి గణముల గణపతి గణముగా నీ పూజలు చేసేమయ్యా ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల జరుగుతూ ఏమవుతుంది అని అతని లోపల ఉన్నటువంటి విషయంలోనూ ఒక 4 పదాలు హ్యాపీగా తెలుపగలగానే పూజలు పెద్దవాళ్ళని కోరుతున్నాను. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత అనేది బయటికి రాగలుగుతుంది. దాంతోపాటు ఏమవుతుందంటే సోదరభావం సామరస్యత అనేది ప్రతి ఒక్కరు తెలియగలుగుతారు. ఒకరి లోపల ఉన్నటువంటి ఒకరి మనోభావాలను బయటికి రాగలుగుతారు. దీంతో ఏమవుతుందంటే ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం వల్ల ఒక యూనిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది. అయితే కొంచెం ఐక్యత తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు, కలుపుకొని పోయేటువంటి తత్వం అనేది ఒక రోజు కాబట్టి ఒక రోజు ఒకరిలో నుంచి కాబట్టి ఇంకొకరికి రాగలుగుతాయి. సో మళ్ళొక్కసారికి శ్రీనివాసపురం బల్లి సంపత్ గారికి హార్ట్ఫుల్ కోఆపరేషన్ కాంగ్రెస్. తెలియగానే చిన్న ఒక విగ్రహాన్ని నిలుపుదాం అన్నటువంటి ఆలోచన కలిగింది. ఆ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మా బల్లు సంపత్ గారు అధ్యక్షతన ఆ విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది. ఆ సంవత్సరం కూడా మేము హ్యాపీగా చేసుకోగలిగినా కానీ సెకండ్ ఇయర్ వచ్చేసి ఇంకొంచెం హ్యాపీగా చేసుకోవాలి. రోజు నిత్య పూజ చేయడం కానీ, కుంకుమ పూజ లాంటివి కానీ, గరిక పూజ లాంటివి కానీ, ఉండ్రాల పూజ లాంటివి అలా చేసుకుంటే సమిష్టిగా కలిసి చేస్తున్నా. ఈ సంవత్సరం రిస్క్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు ఎవరంటే ఆ శ్రీనివాసంలో బల్లి సంపత్ గారికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్పగలుగుతున్నాను. వాళ్ళకి ఈ ముందుబడి ఎంతమంది కోఆపరేట్ చేసినప్పుడు కూడా ఆ ఇద్దరు వచ్చేసి ముందుబడి రోజు కష్టపడుకుంటా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా మా కాలనీ తరఫున ఈ మండపానికి వచ్చిన భక్తులు కూడా పేరున కృతజ్ఞతలు. ఇక నాగారం రోడ్డు గణేశుని ప్రతి సంవత్సరము మేము ఈ వీధి అంటే ఈ వాడ మొత్తంలో సమిష్టిగా ప్రతి సంవత్సరము గణేష్ నవరాత్రోత్సవాల్ని మంచిగా దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. దీనికి ప్రజల సహకారం, ఇక్కడ ఉన్న వ్యక్తుల యొక్క అందరి యొక్క సహకారము తోటి ప్రతి సంవత్సరము మంచి విజయవంతంగా జరుగుతుంది. మరియు ప్రతి సంవత్సరం కూడా హోమాన్ని నిర్వహించడము, అన్ని కార్యక్రమాలు అంటే కుంకుమ పూజ, గరిక పూజ, ఉండ్రాళ్ళ పూజ, ఇలా దేవునికి సంబంధించిన అన్నిటి యొక్క పూజలు చేయడము, చివరికి హోమాన్ని కూడా నిర్వహించి మేము అందరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భక్తుల యొక్క మనలను గణేశుడు అందుకుంటున్నాడు. కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా వద్ద ఉన్నటువంటి ఈ భక్తులు సహకారాన్ని అందించగలరని ఆశిస్తూ ప్రతి సంవత్సరం కూడా మేము చేయాలని అనుకుంటున్నాము. జై గణేష్. అందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ నాగారం రోడ్డుకు మేము గత 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఇంతకుముందుకు పెద్దలు వెంకయ్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టిండ్రు. మళ్ళీ
కొద్ది రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ మేము స్టార్ట్ చేసాం 3 రోజులు 3 మూడో సంవత్సరం. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న వాళ్ళు నా ఆప్తులు లాంటి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఈ దాదాపు ఈ సంవత్సరం 70 ఫ్యామిలీలతోటి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము. ఇది ఇంత దిగ్విజయంగా కావడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున ఎంతో వాళ్ళ ఆశీర్వాదంతో మేము ఇక్కడికి ఇంత చేయగలుగుతున్నాం. ఇందాక రాదు అన్నట్టుగా మేము కాదు, మేము వర్తి లెక్క, మీరు వర్తి లెక్క ఉంటేనే మేము దీపం లెక్క పెరిగినాము. మీ వర్తి లేకపోతే మా దీపం వెళ్తారు. నేను అందరి కారణం ఇక్కడ ఈ నాగారం రోడ్ మొత్తం సభ్యులు, ఈ ప్రజలు వీళ్ళు అందరూ కలిసి ప్రతిరోజు పొద్దున సాయంత్రము మంగళారతితోటి దేవుడికి ధూప దీపాన్ని నైవేద్యం అందుకుంటుండ్రు. అలాగే కుంకుమ పూజ, లలిత పూజ, ఉంగాల పూజ, హోమము ప్రతి ఒక్కటి అందరి ఆలోచనతో మేము ఇక్కడ చేస్తున్నాం. ఇదంతా సద్వినియోగం కావడానికి కారణం వీళ్ళందరూ. అలాగే మాకు ప్రతి సంవత్సరం పులిహోర కానీ అన్నదాన కార్యక్రమాన్ని మహేంద్ర స్వామి మాకు వచ్చి ఆయన సహకారం అందిస్తుండ్రు. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ మాకు సహిస్తున్నారు. ఇలా సహకరించిన ప్రతి ఒక్కరికి, నా సోదరులకు మరియు నా బంధుమిత్రులందరికీ శుభాభినందనలు. అలాగే ఈ సంవత్సరం కూడా మా వినాయకుని దయ వల్ల చెరువు నిండింది. పంటలు అందరూ పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా శ్రీ గణేశుని కోరుకుంటున్నాం. జై గణేశ, జై గణేశ. శ్రీ గణేశాయ నమః. నాగారం రోడ్డు శ్రీ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈరోజు మనము అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాము, హోమం కూడా జరుపుకున్నాము. ఈరోజు నవరాత్రి ఉత్సవాలలో గరక పూజ కానీ, మనకు కుంకుమ పూజ కానీ మంచి అందరి సహకారంతో మనం ఈరోజు ఇక్కడి వరకు ఈ 3 సంవత్సరాలకు మనం మంచిగా జరుపుకున్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన అందరూ, ప్రతి ఒక్కరూ పేరు పేరున వాళ్ళకి సహకరించిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈ ముఖ్యంగా విగ్రహదాత ఈ సంవత్సరం విగ్రహదాత స్వరూప రాజయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలుపుకుంటూ జై విఘ్నేష్ మహారాజ్కి జై. గణపతి నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు. మేము ఈ గణపతిని జరుపుకోబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు మేము మంచిగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అందరూ మిత్రులు, సోదరులు అందరూ సహకరించారు. మాకు అందరితో మంచి సోదర భావంతో కలిగి ప్రతి ఒక్కటి ఉండ్రాల పూజ, కుంకుమ పూజ, హోమం, దీపాలు ప్రతి ఒక్కటి మేము మంచిగా చేసుకోవడం జరిగింది. అందరి సహకారంతో ఈరోజు అన్నదానం కూడా మేము చేసుకోవడం జరిగింది. అందరూ మాకు ఎంతో సహకరించారు. 70 మంది మిత్రులందరూ మాకు సహకారంతో గణపతి పూజ ఎంతో దిగ్విజయంగా చేసుకున్నాము. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేసుకున్నామో ముందు కూడా అలాగే చేసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మనకు తగిన విధంగా, మనకు తోచిన విధంగా గణపతి యొక్క సేవ, గణపతి యొక్క పూజ చేసుకొని అందరూ గణపతి యొక్క ఆశీర్వాదం పొందాలని నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కే. అందరికీ గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. మేము ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలని గత 3 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము. అందరూ సహాయ సహకారాలతో ఈ నాగారం రోడ్డుకున్న కుటుంబ సభ్యులు, సోదరి అందరూ సహాయ సహకారాలతో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామి యొక్క సహకారంతో అన్ని పూజలు చాలా విజయవంతంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మొన్న శుక్రవారం రోజు కుంకుమ పూజ కానీ, తర్వాత ఉండ్రాళ్ళ పూజ, తర్వాత ఈరోజు జరిగిన హోమము, అన్నదాన కార్యక్రమం అన్నీ చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకున్నాము. ఇదే విధంగా ఈ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కొనసాగుతూ ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకోవాలని ప్రజలందరూ, చుట్టూ ఉన్న వాళ్ళంతా, బంధుమిత్రులు అందరూ కూడా తమ జీవితాల్లో సంతోషంగా గడపాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎల్లవేళలా కోరుతూ జై బోలో గణేష్ మహారాజ్. అందరూ
అందరికీ ఇవాళ అదేంటి అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మొన్న గరిక పూజ, తర్వాత ఉండ్రాళ్ళ పూజ, నిన్న కుంకుమ పూజ, ఇవాళ హోమం జరిగింది. అందుకు సహకరించిన వాళ్ళు సోదరులు, సోదరీమణులు, బంధుమిత్రులు, అందరు పెద్దలందరి సహకారంతో ఈ పూజలన్నీ కొనసాగించాము. అలాగే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై బోలే గణేష్ మహారాజ్ కు జై. ఈ 3 సంవత్సరాల నుండి గణేశుడు పెడుతున్నాం. అమ్మ కనకబ విగ్రహం కొనిచ్చింది. అప్పుడు విగ్రహం దాంట్లో అప్పటి నుండి మంచిగా జరుపుకుంటున్నాం. మళ్ళీ రెండోసారి మళ్ళీ మా ఇంట్లో పెట్టినాం. మంచిగా జరుపుకున్నాం. గంగ పూజ, ఉండ్రాళ్ళ పూజ, కుంకుమ పూజ మంచిగా జరుపుకున్నాం. మంచిగా అన్నదానం, ఓం మంచిగా పులిగోర అందరికీ మంచిగా అయినాయి. ఇప్పటి వరకు మంచిగా సహకరించిండ్రు పెద్దలు, చిన్నలు అందరు మంచిగా బంధుమిత్రులు అందరూ మంచిగా సహకరించిండ్రు. అన్నీ మంచిగా చేసినాం. పూజలు బాగా చేసినాం. దేవుణ్ణి రేపు మంచిగా సాగనంపుతాం. సాగనంపి మంచిగా కోలాటం, మంచిగా మంగళార్తులు తీసుకొని చెరువు దగ్గర పోయి అక్కడ నిమజ్జనం చేసి వస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కు ఏకదంతమేను మయ్య లోకమెల్లవి కదా, విఘ్నరాజ విఘ్నారణాగ్రజుండవు దేవా, భద్రపద శుద్ధ చౌతి భక్తి మీద కొలిచెదాము, నాగవాసులైన నీకు నమ్మి మొక్కులు ఎవలయో, విఘ్నరాజ నీకు శరణు ఇప్పుడు చేతుకోమయ్యా, ఇప్పుడే చేతుకోమయ్యా. గణేశ గణేశ శరణం శరణం గణేశ, మూషిక వాహన శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ. దిగు 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 నాగ నగన్న దిగాసు నరనాగో నగన్న, దిగు 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 నాగ నగన్న దిగాసు నరనాగో నగన్న, ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మల్లెలు చల్లే నగన్న, మల్లెల వాసనలు నగన్న కోలాట మాడిపోరు నగన్న, మల్లెల వాసనలు నగన్న కోలాట మాడిపోరు నగన్న. గణేష్ మహారాజ్ కి. ఆవుకు రంగులు ఉంటాయి కానీ పాలకు రంగులు ఉంటాయా, ఆవుకు రంగులు ఉంటాయి కానీ పాలకు రంగులు ఉంటాయా, ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ, పూలకు రంగులు ఉంటాయి కానీ పూజకు రంగులు ఉంటాయా, పూలకు రంగులు ఉంటాయి కానీ పూజకు రంగులు ఉంటాయా, పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ,
జై బోలో కృష్ణ. మనిషి వంటిదే నీ ఆత్మ, మనసు వంటిదే పరమాత్మ. ఏటికి రంగులు ఉంటాయి కానీ నీటికి రంగులు ఉంటాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, నీరు వంటిదే పరమాత్మ. జై బోలో గణేష్ మహారాజ్ కి. వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గణనాయకాయ గణదైవతాయ గణావక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. జై బోలో గణేష్ మహారాజ్ కే. అసలు ఇక్కడ ఎవరెవరో బజలాడుతున్నాం పాడు. జయ జయ హే మహిషాసురవర్ధిని గమ్యతమర్ధిని శైలసుతే. రాజులు లోకాలు ఏలగా గణరాజుకి సాటిగా వేరెవరు లేరుగా. గం 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 గణేశ రాజాధిరాజులు లోకాలు ఏలగా గణరాజుకి సాటిగా వేరెవరు లేరుగా. వేరెవరు లేరుగా. ఏది మంచి మార్గము కంచికెళ్ళే ధర్మము, ఏది మంచి మార్గము కంచికెళ్ళే ధర్మము. దిగమక పేరులో ఉన్నవయ్యా. గణేశ 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 మా గణేశ 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 మా గణేశ. గం గం గణపతి గణముల గణపతి ఘనముగా నీ పూజలు చేసేమయ్యా. గం గం గణపతి గణముల గణపతి ఘనముగా నీ పూజలు చేసేమయ్యా. సారే జగత్ జాగోరే గణపతి పప్ప ఆయా రే. सारे जगत जागो रे गणपति पप्पा जाना रे. लड्डू मिठाई खाना रे जोर से नाच नाचो रे. लड्डू मिठाई खाना रे जोर से नाच नाचो रे. అన్నదాన కార్యక్రమం దాతకు, ఈ వాడకున్న సభ్యులకు గల్లు 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 గజ్జల మోత, ఈ గంటల మోత.